కరువు కాటకాలతో విలవిలలాడిన తెలంగాణ మాగాణిలో గోదావరి జలాలతో సస్యశ్యామలం చేయించిన ఘనత తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్కే దక్కుతుందని మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు జీడిపల్లి రామరెడ్డి అన్నారు. 60 ఏళ్ల సమైక్యాంధ్ర పాలనలో గోదావరి జలాలు సముద్రం పాలైనా ఎవరూ పట్టించుకోలేదన్నారు. కేసీఆర్ ముఖ్యమంత్రి కాగానే కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం చేపట్టి 3.5 ఏళ్లలోనే పూర్తి చేయడం జరిగిందన్నారు. సిద్దిపేట జిల్లా తొగుట మండలంలోని తుకాపూర్ వద్ద మల్లన్న సాగర్లోకి గోదావరి జలాల విడుదల సందర్భంగా పార్టీ శ్రేణులతో కలిసి ప్రాజెక్టు వద్ద గోదారమ్మకు పూలు, పసుపు, కుంకుమలతో పూజలు నిర్వహించారు రామరెడ్డి. ఈ సందర్భంగా మాట్లాడారు. మల్లన్న సాగర్లో విడుదలవుతున్న గోదావరి జలాలు చూసి సమాధానం చెప్పాలన్నారు. కేసీఆర్ హయాంలో వానాకాలంలో సైతం వాగు, వంకలకు, చెరువు, కుంటలకు మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్ నీటిని వదలడం జరిగిందని, నేడు నీటి విడుదల చేయకపోవడంతో రైతులకు సాగునీటి సమస్య ఏర్పడిందన్నారు. గత ఏడాది మల్లన్న సాగర్లో 15 టీఎంసీల వరకు నీటిని నిల్వ చేయడం జరిగిందని, ఈ సంవత్సరం కూడా సామర్థ్యం మేర నీటిని నిల్వ చేసి రైతులకు సకాలంలో అందించాలని కోరారు. బీఆర్ఎస్ పార్టీ ఒత్తిడి మూలంగానే ప్రభుత్వం తలొగ్గి నీటిని విడుదల చేసిందన్నారు. కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ వెల్పుల స్వామి, గ్రామ పార్టీ అధ్యక్షులు లక్ష్మారెడ్డి, నాయకులు రాజరెడ్డి, స్వామి, శ్రీనివాస్, పిట్ల వెంకటయ్య, లక్ష్మారెడ్డి, సంతోష్ రెడ్డి, స్వామి గౌడ్, రమేష్ గౌడ్, పరశురాములు, కరయ్య, నరసింహులు పాల్గొన్నారు. మల్లన్న సాగర్లోకి ఈ గోదావరి జలాలు ఈరోజు పంపింగ్ అవుతున్నాయి. చాలా సంతోషకరం. ఆలస్యమైనా సరే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మేలుకున్నది. వాస్తవానికి మేడిగడ్డ మీద దుష్ప్రచారం చేసి తర్వాత రైతుల్లో ఏంటి అంటే ఈ మల్లన్న సాగర్ నీళ్ళు వస్తాయో రావో, చెరువు కుంటలకు, వాగు వంకలకు నీళ్ళు వస్తాయో రావని చెప్పి ఒక భయాందోళన ఉండే. ఈ విషయంలో కేసీఆర్ కూడా మాట్లాడారు. ఒక రెండు పిల్లలు కుగినంత మాత్రాన ప్రాజెక్టు మొత్తం నష్టమైంది కాదు. అది ఏదో కుట్రలు చేస్తారు, రైతులు ఇబ్బంది పెట్టి ప్రయత్నం చేస్తారు. ఎవరెంతమంది చేసినా కానీ 50,000 మంది వచ్చి మేము ఇక్కడ ప్రాజెక్టును నీళ్ళిస్తామని చెప్పి కేసీఆర్ గారు హెచ్చరిక చేశారు. తర్వాత కేటీఆర్ గారు కావచ్చు, హరీష్ రావు గారు కావచ్చు, కొత్త రాఘవరెడ్డి గారు కావచ్చు, వీళ్ళందరూ కలిసి రైతుల పక్షాన నీళ్ళు విడుదల చేయకపోతే మేము పోరాటం చేస్తామని చెప్పి బలంగా మాట్లాడడంతో కళ్ళు తెరిచినటువంటి మేల్కొన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఎటకేలకు రంగనాయక సాగర్ నుంచి మల్లన్న సాగర్ నీళ్ళు విడుదల చేశారు. ఈరోజు మల్లన్న సాగర్కు 4 పంపుల ద్వారా నీళ్లు నడుస్తున్నాయి జరిగింది. వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం మేడిగడ్డ మీద రాజకీయాలు చేస్తూ ఆలస్యం చేసే ప్రయత్నం చేశారు. వాస్తవానికి గత సంవత్సరంలో 14 టీఎంసీల వరకు మల్లన్న సాగర్ నీళ్లు ఉండే. ఈసారి 6-7 టీఎంసీల నీళ్ళు కూడా లేవు. ఇప్పుడు నీళ్ళు విడుదల చేశారు. ఈ విడుదల అనేది 1-2 రోజులు కాకుండా కంటిన్యూగా విడుదల చేసి ఏదైతే ఎంతవరకు అయితే అక్కడ నిల్వ చేయాలనో ఆ స్థాయి వరకు నిల్వ చేసి అక్కడ నుంచి ఉన్న కాలువల ద్వారా చెరువు కుంటలకు, వాగుల వంకలకు విడుదల చేయాలని కోరుతున్నాం.